ఇలా ప్రధానమైనటువంటి వార్తలకు వెళ్ళే ముందు ఇక కుల పిచ్చి మత పిచ్చి అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త. కుల మత పిచ్చి ఎంత భయంకరంగా ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎంత దారుణంగా దైవాన్ని పూజిస్తూ దాడులను ప్రేరేపిస్తున్నారు. ఏం చేస్తున్నారు మన భారతదేశంలో? దైవాన్ని పూజిస్తూనే దాడులకు ప్రేరేపిస్తున్నారు. రిజర్వేషన్ హక్కులపై దాడులు చేస్తున్నారు. రిజర్వేషన్ హక్కులో ఉన్న దోకరికి అనుభవిస్తున్నది మరొకరు. రిజర్వేషన్ హక్కులను ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కాకుండా అనుభవిస్తున్న వ్యక్తులు ఎక్కువ. దారి దోపిడీదారులతో చాలా జాగ్రత్తగా దాడులు చేయించేది వాళ్ళే. వక్ఫ్ బోర్డు బిల్లు బీజేపీ మేనిఫెస్టోలో లేనప్పుడు బలవంతంగా ఎందుకు తీసుకొచ్చారు? ఒకే కులం, ఒకే మతం, ఒకే సమాధి అంటున్నారు. అదేమైనా నీ అయ్య జాగిరా? అలాగైతే మొదట మీకు నిజాయితీ ఉంటే బ్రాహ్మణులు దళితుల్లో కలపండి. దౌర్జన్యంగా కొనసాగుతున్న దాడుల సంగతి ఏంది? ప్రస్తుత కాలం రిజర్వేషన్లన్నీ పేర్లను పక్కన చేరాయి. ప్రభుత్వాలు కల్పిస్తున్న ఉద్యోగాలన్నీ అంగట్లో అమ్ముడు పోబట్టే డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసినటువంటి నేపథ్యం. నేను ఎందుకు చెప్తున్నంటే ఈ ప్రధానంగా దయచేసి ఒకే కులం, ఒకే మతం, ఒకే సమాధి అంటున్నారు. ఓకే, ఇవన్నీ ఓకే. ఒకే కులం ఉండాలి, ఒకే మతం ఉండాలి, ఒకే సమాధి ఉండాలి. మీ నినాదం బాగుంది. మరి ఆ విధంగా అన్నప్పుడు ఇవాళ ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ మరి ఎస్సీలో కలపండి. ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే బ్రాహ్మణ్స్ ఇవాళ ఎవరైతే లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకున్న వాళ్ళందరినీ కూడా సమానం చేయండి. వాళ్ళందరినీ సమానం చేసి అందరికీ ఒకే సమాధి, అందరికీ ఒకే మంచము, ఒకే కంచము, ఒకే మంచము, ఒకే కంచము, ఒకే కులం చేయండి. దళితులొద్దు, బీసీలొద్దు, ఇలా ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఇవన్నీ తీసేయండి. అగ్రవర్ణ వ్యవస్థనే మొత్తం తీసేయండి. ఒకే దేశం పెట్టినా పర్లేదు, ఒకే రంగు పెట్టినా పర్లేదు, అందరికి సమానం చేయండి. అవి చేత కావు. కానీ ఇవాళ ఇష్టానుసారంగా ఇలా కుట్రలు కుతంత్రాలు లేదు. సరిగ్గా చూడండి, వక్ఫ్ బోర్డు బిల్లు బీజేపీ మేనిఫెస్టోలో లేదు, కానీ వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొచ్చి ఏం చేసిళ్ళు? వాళ్ళ భూములన్నీ గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఒక చట్టం తీసుకొచ్చి గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి భయంకర పరిస్థితి ఏంటంటే ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఎన్ని చేస్తుందంటే ఇవాళ కులాల మతాల మధ్య చిచ్చు పెడుతుంది. రాజ్యాంగాన్ని కూడా గౌరవించాలంటే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. దైవాన్ని పూజిస్తారు, దాడులను ప్రేరేపిస్తారు. దైవాన్ని ఏం చేస్తారు? పూజిస్తారు. మరి దాడులు వేసేది ఎవరంటే మళ్ళీ హిందువులే. మరి పూజలు వేసేది ఎవరంటే మళ్ళీ హిందువులే. ఆ గుడులకు బడులకు పోయేది ఎవరంటే మళ్ళీ హిందువులే. వాళ్ళకి నిజంగా అన్యాయం జరిగితే ప్రశ్నించే వాళ్ళు ఎవరంటే మళ్ళీ హిందువులే. వాళ్ళ మీద వివక్షత చూపించారంటే మళ్ళీ హిందువులే. దైవాన్ని ఏం చేస్తారు? ప్రేరేపిస్తారు. ఆఖరికి వచ్చేసరికి దాడులు చేస్తారు. ఇగో ఇది బీజేపీ సిద్ధాంతం. దైవాన్ని నిజాయితీగా పూజించిన వాళ్ళు దాడులను ప్రేరేపించారని కేవలం దైవభక్తిని మాత్రమే చాటుతూ వాటిని ప్రదర్శించారని డాక్టర్ బరిగల శివ అన్నారు. భారత రాజ్యాంగానికి ప్రతిరూపాలైన ప్రభుత్వాలు సర్వ మతాలకు సమాన ప్రాధాన్యతనివ్వడంలో పాటు ప్రజల మేలు కోరాలి, కానీ ప్రజలను పాలించడం కన్నా ప్రజలపై దాడులు చేయించడమే పనిగా పెట్టుకొని రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన కొనసాగుతున్నారని డాక్టర్ బరిగల శివ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మనశ్శాంతి లేకుండా, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పరిపాలిస్తున్న ప్రభుత్వాల తీరును ఏ విధంగా పరిగణించారో నిజాయితీ కలిగిన నాయకులు, ప్రజల కోసం పనిచేసిన నాయకులు ఎక్కడ కనబడుతున్నారని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త. అందుకనే కులపిచ్చి ఎంత భయంకరంగా ఉందో చెప్పడానికి ఉన్నటువంటి నేపథ్యం. ప్రాణత్యాగాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటారు, కానీ నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళ జీవితాలను దుర్బలమైన స్థితిలోకి నెట్టివేస్తున్నారు. ఒకే మతం, ఒకే కులం, ఒకే సమాజాన్ని ప్రతిపాదనను దేశవ్యాప్తంగా కొనసాగించాలనే ఆలోచనను బలపరుస్తున్న పెద్ద మనుషులకు మొదటిగా నిజాయితీ ఉంటే దళితులకు దేవాలయాల్లో పూజారులుగా నియమించే చట్టాన్ని తీసుకురావాలన్నారు. అదే కోణంలో బ్రాహ్మణులను దళితులుగా పరిగణించే చట్టాన్ని తీసుకొచ్చే ఒకే కులం కింద చేర్చాలన్నారు. కేవలం దళితుల దేవాలయాల్లో దేవుని పూజించుకోవడానికి దర్శనార్థం వెళ్తే విచక్షణ రహితంగా దాడులు చేసి చంపేస్తున్నారు. అలాంటిది ఒకే కులమని సంబోధిస్తున్నప్పుడు కులాల మధ్య, మతాల మధ్య వ్యత్యాసం దేనికని సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ చూసినా దారి దోపిడీదారులు ఎక్కువగా పేరుకుపోయిన సామాన్య ప్రజలపై విచక్షణ దాడులు చేస్తున్నారు. దౌర్జన్యంగా కొనసాగించబడుతున్న దాడులు ప్రభుత్వాలకు కండ్లకు అద్దినట్టుగా కనిపిస్తున్నప్పటికీ దాడులు చేసిన వ్యక్తులకు కఠినంగా శిక్షించాల్సిన ప్రభుత్వాలు కనీసపు చర్యలు తీసుకోలేకపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వాలే దోపిడీదారులను ఉసిగొలుపుతూ సామాన్య ప్రజలపై దాడులు చేస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ రాష్ట్రంలో చూసినా ఒక పార్టీ అధికారంలోకి రాగా మరొక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుందన్నారు. అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రతిపక్ష నేతలను కిరాతకంగా సైన్యంగా పరిగణిస్తూ పనికిరాని తప్పుడు కేసులు అన్ని నమోదు చేసి జైలు పాలు చేస్తున్నారు. ప్రభుత్వాలంటే ప్రజలకు ధీమాగా ఉండాల్సిన సందర్భంలో ప్రభుత్వాలంటే ప్రజలకు వణికిపోయే పరిస్థితులను చేరువైందన్నారు. మతం పేరున మనుషులను నాశనం చేయడమే దైవభక్తి అంటూ గట్టిగా అంటారు. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వాలకు లెక్క.
లేకుండా పోయిందన్నారు. పేరుకే రిజర్వేషన్లు అంటూ ఈ మధ్యకాలంలో వాటిని దొడ్డిదారిని అనుభవిస్తున్నది మాత్రం ముమ్మాటికి రిజర్వేషన్లు హక్కుదారులే కాదన్నారు. వాళ్ళంతా మరెవరో ప్రజల పని కట్టుకోవాలన్నారు. మతం మారితే కులం వర్తించదంటూ ప్రచారం చేస్తున్న మూర్ఖులకు ఈడబ్ల్యూసీ ఏ చట్టంలోకి పుట్టుకొచ్చిందో, ఎవరి కోసం పుట్టుకొచ్చిందో, వాళ్ళంతా దళితులేనా, అగ్రవర్ణాల, ఏ మతం చెందినవారు, ఏ కులం చెందినవారు, మతాలు మారితే కులాలు వర్తించదని మూర్ఖపు ఆలోచన కలిగిన రాజకీయ నాయకులు పసిగట్టాలన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన స్వతంత్రపు హక్కు భారతదేశ పౌరునికి ఏ మతాన్ని అయినా స్వీకరించుకోవచ్చని అంగీకరించే ప్రచారం చేసుకుంటూ స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని పాలిస్తున్న చిల్లర నాయకులు మతం పేరును అడ్డుపెట్టి కుల రిజర్వేషన్లు తొలగిస్తామంటూ ప్రశ్న మీరు కల్పిస్తున్న రిజర్వేషన్లు ఏమిటో ప్రజలకు తెలియాలన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పూర్తిగా నీరుగార్చడమే కాకుండా చట్టాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తూ విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి సంక్షేమ పథకాలతో జీవనం లాంటి హామీలతో భోజన వర్గాలకు రావాల్సిన రిజర్వేషన్లు ఈడబ్ల్యూసీ పేరుతో ఏకంగా 10% పెంచుకొని అనుభవించుకుంటూ కేవలం దళిత, గిరిజన, హరిజన, కోయ, ఇతరత్ర నిమ్మ వర్గీయులు మీదనే దాడులు ప్రతాపం కొనసాగిస్తున్నారు. మరణ ఆయుధాలను చేతిలో పట్టుకొని నేరుగా భోజన వర్గాలపై భయంకరమైన దాడులు చేస్తున్న మతోన్మాది అల్లరి ముఖాలను శిక్షణలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యన్నారు. ఓటు వేసిన పాపానికి ప్రజలను ఉరికించి తరిమి కొడుతున్నారు. ఏ రాష్ట్ర రాజకీయాలను చూసినా న్యాయస్థానాలు చట్టాలు న్యాయపరంగా చట్టపరంగా శిక్షించే శిక్షల కన్నా మతోన్మాదులు, అల్లరి ముఖాలు గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలను విచక్షణ రహితంగా వాడుతూ సామాన్యులను కిరాతకంగా చంపుతున్నారు. మతాలు మారకపోతే మానవ మృగాల కన్నా హీనంగా వెంటాడి చంపేస్తున్నారు. నాయకులను నమ్మి ఓటేసిన ప్రజలు మోసగల్లా, ప్రజలు వేసిన ఓటుతో గెలిచి ప్రజలను మోసగిస్తున్న నాయకులు మోసగల్లా. నేటి రాజకీయాలు ఎటు పొందన పడడం లేదన్నారు. ఏ మతానికైనా దైవ సన్నిధులు ప్రకాశవంతమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తాయి కానీ దాడులు చేయమని ఏ దేవుడు చెప్పడన్నారు. దైవభక్తి అంటేనే శాంతికి నిలయం కానీ దాడులకు ప్రతిరూపం కాదన్నారు. కారణం లేకుండా సామాన్యులపై విచక్షణ రహితంగా దాడులు చేసే మూర్ఖపు ఆలోచన కలిగిన వ్యక్తుల జీవితాలు వెర్రి కుక్కల కన్నా అద్మానంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. పూర్వం కన్నా పైపెచ్చిగా పెట్టలేకపోతున్న దాడులను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన లేదా అని అడిగారు. ప్రజలను పాలిస్తున్న ప్రభుత్వాలకు పరిపాలన ప్రణాళికలు సరిగ్గా లేకనే ఇన్ని ఘోరమైన దాడులు జరుగుతున్నాయన్నారు. దాడుల ఆలోచన ముమ్మాటికి మూర్ఖులది అని తెలిసినప్పటికీ వాటిని కట్టడి అని వాళ్ళు కూడా మూర్ఖులతోనే సమానమన్నారు. పిరికి సన్యాసులు ప్రజలపై విరుచుకుపడడం తప్ప ప్రజలకు ఉపయోగకరంగా చేసింది ఏం లేదన్నారు. ఉన్నోళ్ళు చేతిలో రాజ్యాధికారం, లేనోళ్ళ జీవితాలు దాడులమయంగా మారిపోవడాన్ని పూర్తిగా ఖండించారు. పూటకో మాట మాట్లాడుతూ గరడి గల్లలా మాటలు మారుస్తున్న ఏ రాజకీయ నాయకుడికైనా ఊసరి వెళ్ళి రంగులు మార్చే స్థితుల కన్నా అత్యంత ప్రమాదం అన్నారు. చిరకాలపు రాజకీయ గుర్తింపును చిన్నపాటి నిమిషాల్లో చెరిపి వేసుకుంటున్న రాజకీయ నాయకులు 90% కలరన్నారు. ప్రజల జీవితాలను శాసిస్తున్న రాజకీయ నాయకుల, మతోన్మాదుల ప్రజలు తీవ్రంగా పసిగట్టాలన్నారు. ఇప్పటికే భారతదేశ పరువు ప్రపంచ దేశాలు తక్కువ చేసి చూస్తున్నాయన్నారు. ఇలాగే మత కల్లోలు కొనసాగిస్తూ దాడులు చేస్తే ప్రపంచ దేశాలు భారతదేశాన్ని హీనంగా చీరించుకోగలవని జాగ్రత్త సుమి అంటే హెచ్చరించినటువంటి నేపథ్యం ఉంది. దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఈ వార్తలు ఎవరు కూడా చెప్పరు, ఎవరు కూడా రాయరు. దయచేసి ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం ఎంత భయంకరంగా కుట్రకుతంలో తెలిసిపోయి ఇలా భారతదేశ వ్యవస్థ ఇలా ప్రపంచ దేశాల్లో ఏ విధంగా ఉన్నది. ఓ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామా, మరి భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించినమా, భారతదేశంలో ఉన్నటువంటి ఏమన్నా కొత్త కంపెనీలు పెట్టినామా, ఇవాళ ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి కంపెనీలు కొనసాగుతున్నాయా, ఇవాళ ఎంతమందికి నిజంగా ఉద్యోగ అవకాశాలు కల్పించినాం. భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఏ విధంగా పెరిగిపోతుంది. ప్రపంచ దేశాల్లో భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తులందరూ ప్రపంచ దేశాలకు ఎందుకు పోతున్నారు, వలసలుగా అక్కడ ఎందుకు బతున్నారు, భారతదేశాలు ఎందుకు బతలేకపోతున్నారు. మరి ఇవన్నీ కావా, ఎందుకు చేయలేకపోతున్నాం. మనకు మతం కావాలి, కులం కావాలి, దీనికోసమే కొట్టుకొని చావాలి. ఈ రాజకీయం చేస్తేనే మనం బతుకుతామనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి నేపథ్యంలో ఉన్నాం కాబట్టి ఇలా ఇంత దారుణంగా ఉంది. అందుకోసమే దయచేసి చెప్తున్నా, మేధావులారా, మనం బతికినంత కాలం, మనం ఈ సమాజంలో గొప్పగా బతికినంత కాలం, ఈ సమాజంలో భారత రాజ్యాంగానికి విలువనిస్తూ, భారత రాజ్యాంగాన్ని అడుగుజాలు నడిపిస్తూ, భారత రాజ్యాంగానికి లోబడి పనిచేసేటువంటి క్రమంలో ఈ రాజకీయ నాయకులు, ప్రజలు, ప్రభుత్వాలు పనిచేస్తేనే ఈ వ్యవస్థ అందరికీ సమానంగా ఉంటుంది తప్ప ఇలా మతం కోసమో కులం కోసమో పనిచేస్తే ఎప్పుడు కూడా ఆ వ్యవస్థ ఎప్పుడు నిలబడది. ఇలా ఎన్ని రోజులున్నా, నువ్వు సచ్చినా, నువ్వు బతికినా కూడా నీ వ్యవస్థ ఉండాలంటే ఇలా మహనీయులు చనిపోయినప్పటికీ కూడా ఆ మహనీయుల ఫోటోలు ఇలా మనం పూజిస్తున్నాం, ఆ మహనీయుల ఫోటోలు మనం ఇలా గుర్తు చేసుకుంటూ ఆ మహనీయులనే మనం దేవుడిగా భావిస్తున్నాం. అంటే వాళ్ళు చేసినటువంటి త్యాగంలాగా మన జీవితాలు ఉండాలన్నదే జై భీమ్ లక్ష్యం.